హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బలరాం తెలుగు బడి. కసింకోట్లో 2 ఏళ్ళకు ఒకసారి దేవతమ్మ తల్లి పండుగ జరుగుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ పండుగ ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు అమ్మవారి గుడి ముందు చక్కగా ముగ్గు పెట్టి ఆ ముగ్గుని ఏగి వంశీకులందరూ కూడా తొక్కి అమ్మవారి బొట్టను తీసుకొని ఊరేగింపుగా వెళ్ళి శారదా నదిలో బొట్టను నిమజ్జనం చేస్తారు. ఇటువంటి వింత ఆచారము, వింత పండుగ మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ వీడియో ద్వారా ఈ వింత పండుగని, ఈ పండుగ యొక్క ఆచారాన్ని మీరు చూడండి. దయచేసి ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ని యాక్టివేట్ చేసుకోండి. కసింకోటలో వెలిసిన శ్రీ 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 దేవతమ్మ అమ్మవారి ఆలయం ఇది. ఈ అమ్మవారు ఎంతో మహిమాన్వితమైనటువంటి తల్లి. ఈ తల్లి ఇక్కడి వేగి అనే ఇంటి పేరు కలిగినటువంటి వారి యొక్క కులదైవం. తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని పాటిస్తూ ఏగి వంశీకులు 2 ఏళ్ళకు ఒకసారి ఈ అమ్మవారి పండుగను అంగరంగ వైభవంగా జరిపిస్తారు. 5 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పండుగ ఈ రోజుతో ఆఖరికొచ్చింది. ప్రస్తుతం అమ్మవారి గుడి ముందున ముగ్గు వేయడం ప్రారంభమైంది. చాలా పెద్ద ముగ్గు పెట్టిన తర్వాత ఈ ముగ్గు చుట్టూ వేగవంశీకులందరూ తిరుగుతూ ఆ ముగ్గును తొక్కే ఆచారం కొంచెం వింతగొలిపేలా ఉంటుంది. ఆ మాటకొస్తే ఈ అమ్మవారి పండగ ఆచారాలే కాకుండా అమ్మవారి పుట్టుక కథ కూడా వింతగానే ఉంటుంది. కొన్ని దశాబ్దాల కిందట శారదా నదికి భారీగా వరదలొచ్చాయట. గ్రామాన్ని, పొలాలను ముంచెత్తిందట. అయితే ఈ సమయంలో ఒక బుట్ట నదిలో నుంచి కొట్టుకుంటూ వచ్చి ఊరు ఒడ్డున ఉన్నటువంటి ఏగువారి స్థలంలో నిలిచిందంట. వరద తగ్గుముఖం పట్టాక తమ స్థలంలో వింత గొలుపుతూ కనిపిస్తున్నటువంటి ఆ బుట్టను చూసి వేగి వంశీకులందరూ ఆశ్చర్యపోయారట. ఆ బుట్టలో ఏముందా అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి దానిపైన మూతను తీసి చూశారట. ఆ బుట్టలో బొగ్గులు, చెప్పులు, అలాగే గవ్వల పేరు, వేపాకులు ఉన్నాయంట. వేగు కుటుంబకులు ఆశ్చర్యపోయారట. ఏమిటి వింత బుట్ట అని చెప్పేసి అనుకున్నారట. ఆ రోజు రాత్రి దేవతమ్మ తల్లి ఈ వేగి కుటుంబకుల కళ్ళలోకి వచ్చి, నేను దేవతమ్మను, మీ స్థలంలో వెలిశాను, నేను వేగివారి యొక్క ఆడపడుచును, నాకు గుడి కట్టి పూజిస్తే మీకు సకల శుభాలు కలిగిస్తాను అని చెప్పిందంట. దాంతో వేగు కుటుంబకులు ఆ యొక్క తల్లికి గుడి కట్టి పూజించడం ప్రారంభించారు. ఆ రోజు నుంచి వేగు కుటుంబకులు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తొలతొక్కడం ప్రారంభించారట. ఇదంతా తల్లి మహిమే అని భావించి 2 ఏళ్ళకు ఒకసారి ఆ తల్లి పండుగని అంగరంగ వైభవంగా చేయడం ప్రారంభించారు. ఆనాటి ఆచారం తరతరాలుగా కొనసాగుతూ అలా వస్తూనే ఉంది. 5 రోజుల పాటు జరిగే ఈ తల్లి పండగ మొదటి రోజున పంట పొలాలలో ఓ పుట్ట దగ్గర వెలిసి ఉన్న అమ్మవారిని మేళతాళాలతో, బాణాసంచుతో ఊరేగింపుగా తీసుకొచ్చి శారదా నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ దేవతమ్మ తల్లి ఆలయంలో ఉంచుతారు. 2వ రోజున, 3వ రోజున అమ్మవారి గాథను జముకులు కళాకారులు ఆలపిస్తారు. గ్రామస్తులు శ్రద్ధగా ఆ కథను వింటారు. 4వ రోజున అమ్మవారి పందిరి కింద వేపాకులు పరిచి, దాని మీద తెల్లని వస్త్రం పరిచి, దాని మీద బియ్యం వేసి జముకుల కళాకారులు పాటలు పాడుతూ ఉంటే పట్టాపోతూ ఆ బియ్యం మీదకొచ్చి నిద్రపోతుంది. ఆ తర్వాత ఆ పట్టాపోతుని అమ్మవారికి బలిస్తారు. 5వ రోజు ఉదయాన్న పెళ్లికాని యువకులు సిద్ధుల వేషాలు వేస్తారు. వారికి కొర్రన్నం వండి పట్టాపోతు తలకాయ మాంసంతో భోజనం వడ్డిస్తారు. అటు తర్వాత ఆవు పేడతో అలికి ఇదిగో ఈ విధంగా అందమైన ముగ్గు వేస్తారు. ముగ్గు వేయడం పూర్తయిన తర్వాత వేగి అని ఇంటి పేరు కలిగినటువంటి వంశీకులందరూ చేతిలో అరటిపండు, మామిడి పండు, డబ్బులు పట్టుకొని ముగ్గు చుట్టూ 3 సార్లు అమ్మవారిని స్మరించుకుంటూ తిరుగుతారు.
అనంతరము ముగ్గుని తొక్కేసి పందిరికి వేలాడదీసినటువంటి గుడ్డ ఉండిలో తమ చేత్తో పట్టుకున్నటువంటి అరటి పండును, మామిడి పండును, డబ్బుల్ని వేస్తారు. ఈ విధంగా శ్రీ దేవతమ్మ అమ్మవారి ముగ్గును తొక్కడం పూర్తయిన తర్వాత శ్రీ అమ్మవారి గర్భగుడిలో నుంచి బుట్టని తీసుకొని ఆ యొక్క బుట్టని ఈ యొక్క శారదా నదిలో నిమజ్జనం చేయడం కోసం బయలుదేరుతారు. ఈ బుట్టలో బొగ్గులు, చెప్పులు, గవ్వల పేరు, వేపాకులు ఉంటాయి. ఈ బుట్టను వేగి వంశీకులు ప్రతి ఒక్కరూ కూడా తమ నెత్తి మీద పెట్టుకొని మోసుకుంటూ వెళ్తారు. ఈ బుట్టను మోయడం ద్వారా తమకు మంచి జరుగుతుందని వారు నమ్ముతారు. దాంతో అడుగుకొక్కరు చొప్పున ఈ బుట్టను మోసుకుంటూ ముందుకి వెళ్తారు. జముకుల కళాకారులు అమ్మవారి యొక్క కథను గానం చేస్తూ ఉండగా మేళ తాళాల మధ్యన, బాణా సంచా మధ్య వేగి వంశస్థులు అలాగే గ్రామస్తులు ఊరేగింపుగా శారదా నది వద్దకు బుట్టను తీసుకొని వెళ్ళి నదిలో చిన్న గొయ్యి తవ్వి ఆ గోతులో ఈ బుట్టను పెట్టి నదిలో అమ్మవారి బుట్టను నిమజ్జనం చేస్తారు. ఈ అమ్మవారి పండగలో పాల్గొనడం కోసమని రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా సింగపూరు, మలేసియా తదితర దేశాల నుంచి వేగి ఇంటి పేరు కలిగినటువంటి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా విచ్చేసి ఈ అమ్మవారి పండగలో పాల్గొనడం ఓ విశేషం. ఈ అమ్మవారి పండగను గ్రామంలోని వేగి అని ఇంటి పేరు కలిగిన 6 కుటుంబాల వారు 2 ఏళ్ళకు ఒకసారి ఒక కుటుంబం చొప్పున ఈ పండగను జరిపిస్తారు. ఒక కుటుంబం ఈ పండుగను జరిపించిన తర్వాత మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత ఆ కుటుంబానికి మళ్ళీ ఈ పండుగ జరిపే అవకాశం లభిస్తుంది. పూర్వీకులు ఈ అమ్మవారి కోసం కొంత మాన్యాన్ని కేటాయించారు. ఆ మాన్యం ద్వారా వచ్చే శిస్తు డబ్బులతో పాటు ఆ సంవత్సరం ఈ పండుగను జరిపించే వేగి కుటుంబం వారు మరియు ఇతర వేగి కుటుంబ సభ్యులు ఇచ్చే చందాలతో ఈ యొక్క పండుగని ఈ విధంగా ఘనంగా జరిపిస్తారు.
ఈ విధంగా శారదా నదిలో శ్రీ దేవతమ్మ అమ్మవారి యొక్క బుట్టను నిమజ్జనం చేసిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. మీ సహకారాన్ని ప్రోత్సాహాన్ని ఈ ఛానల్కు అందించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.